ఎవరికి ఓటేసే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్ పక్కన పెట్టేస్తే గెలుస్తుంది అంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పక్కన పెట్టేస్తే ఎవరికి ఓటేసే అవకాశం ఉంది అందరు కూడా? అంటే ఇప్పుడు అందరూ వేస్తారు ఓటు, ఇద్దరికి ఉన్నారు, కాకపోతే బీఆర్ఎస్ వైపు ఎక్కువ ఉన్నారు. యువత కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. చిట్ట చివరిగా బీజేపీ మాత్రం కనుమరుగు అయిపోతుంది. పార్టీ కనుమరుగు అని అనట్లేను, మొత్తానికి చివరికి వచ్చేసింది, మూడో స్థానం పడిపోయింది. అంటే మీరు ఇప్పుడు ప్రేక్షకులకు సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ ఓటకు వినియోగించుకోండి. ఓటకు అనేది ఒకటి మనం ఒక మంచి పరిపాలన అందించడానికి ఇచ్చిన ఓటు, అది రాజ్యాంగం ఇచ్చింది, చేయండి. ఇంకొకటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చెప్పేదంటే మాలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ 1-2 months బాగా విసిగిస్తుంటారు, దయచేసి తప్పుగా అనుకోకండి. ఇట్లాంటి చర్చలు డిస్కస్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం సర్వే నడిపిస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాటి సహకరించండి. అంటే మీరు చేసే సర్వేలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే పబ్లిక్ విసుక్కుంటుంటారు, కామన్ అది. ఇప్పుడు నేనే ఉన్నామా, రోజు 4 వచ్చి సర్వే అడిగారు అనుకోండి, నేను ఎలా ఫీల్ అవుతా చెప్పండి, ఇబ్బంది పడుతుంది కదా, కామన్. కాబట్టి పబ్లిక్ కొందరికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందరూ సర్వేలు చేస్తున్నాం, మాకు ఈ రిపోర్ట్ వచ్చి చెప్తున్నాం, పబ్లిక్ గురించి ఎవరు చెప్పట్లేదు ఇప్పటిదాకా. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఈ రోజు ఇలా ఉండకుండా కారణం అది ఇవాళ రిపోర్ట్ ఇచ్చాక మీ ముందు కూర్చోవడం కారణం పబ్లిక్ సపోర్టే. సార్ ఫైనల్గా మీరు ఒక సర్వే సీఈఓగా ఒక్కొక్క పార్టీ గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గురించి. పార్టీల గురించి డిస్కస్ చేయడానికి రాజకీయ వేదిక కాదు, నార్మల్ అంటే పబ్లిక్ వ్యూ పాయింట్ లో మీరేం చెప్పాలనుకున్నారు? పబ్లిక్ వచ్చేసి ఇప్పుడు బీజేపీ అనేది ఒక పార్లమెంట్ ఎలక్షన్లలో కొంచెం గణనీయంగా ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లోకల్ బాడీ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య ఫైట్ నడుస్తుంది. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ వచ్చినప్పుడు అది కామన్గా ఏంటంటే ఓటు షేర్ మారుతుంటుంది. అంటే ఇప్పుడు ఈ చేస్తున్న సర్వేలు ప్రజలకు ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందంటారా దీనివల్ల? సర్వేల వల్ల పబ్లిక్ ఏం జరగబోతుంది లోపల యాంగ్జైటీ ఉంటుంది పబ్లిక్లో. ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ ఓటర్ అనుకోండి, ఏం జరుగుతుంది, ఎవరు గెలవబోతున్నారు, రోజు కనిపిస్తుంటుంది, వాళ్ళు ప్రచారం జరుగుతుంటాయి. అదంతా మేము కొంచెం వాళ్ళకు టెన్షన్ ఫ్రీ చేస్తాం. ఒకటి మేము సర్వేలు వచ్చేసి ఇది ఒకటే కాదు, మార్కెట్ రీసెర్చ్ చేస్తాం, సోషల్ రీసెర్చ్ చేస్తాం. ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, వెహికల్ కారు కావచ్చు, 2-wheeler కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, లిక్కర్ కావచ్చు, అన్నిటి మీద సర్వే చేస్తుంటాం మేము. అన్నిటి మీద సర్వే చేయడం వల్ల ఉత్పత్తులు ఎగ్జాంపుల్ కొత్త బైక్ మార్కెట్లో రావాలనుకోండి, రిలేటెడ్ బైక్స్ ఉంటాయి కదా, సిమిలర్ ఉన్న బైక్స్, వాటి మీద ఒక సర్వే నిర్వహిస్తాం. మీకు ఏమైనా బ్యాక్ పెయిన్ వస్తుందా, రన్నింగ్లో క్లచ్ కరెక్ట్ ఉందా, ఎక్సైడ్ కరెక్ట్ ఉందా, మీకు అన్కంఫర్ట్ ఉందా, మనకు ఇది బాగుంది, అన్ని రకాలుగా అన్ని క్వశ్చన్ చేస్తాం. ఏ బైక్లో అయితే బాగా టాప్ మోటార్స్ బైక్లలో ఉన్న మైనస్ని తీసుకొని కొత్త బైక్లు చేసేటప్పుడు, కొత్త కంపెనీ వాడు బైక్ తయారు చేసేటప్పుడు ఈ మైనస్లను రెక్టిఫై చేసుకుని పనిచేస్తారు. ఇది ఒక నాట్ ఓన్లీ ఎలక్షన్ సర్వే, ఇవన్నీ మిగతా సర్వే కూడా చేస్తాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఎన్ఎఫ్ఓ సర్వేకి సంబంధించి అలాగే సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, సో ప్రజలు ఎవరు వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది, అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా వివరించారు. థ్యాంక్ యూ. చూసారు కదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సో ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఎన్ఎఫ్ఓ సర్వే నుంచి మనకి రివీల్ అయింది. సో పార్టీ గెలవబోతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ తనకి అనుకూలంగా మలుచుకుంటుంది. సో ఈ పార్టీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని సార్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి HM TV.